నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పని నిర్వహణపై కృష్ణా బోర్డు ముసాయిదా. 6 రకాల ప్రాజెక్టులను తమ పర్యవేక్షణలోకి తేవాలని ప్రతిపాదన. అభిప్రాయం చెప్పాలని ఇరు రాష్ట్రాలకు సూచన. నేడు తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన. మోరీ గ్రామంలో డిజిటల్ లావాదేవీలు, ఫైబర్ నెట్ సేవలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ముస్లిం ఎస్టీల రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామన్న కేసీఆర్. రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశం. తమిళనాడు తరహాలో ముందుకెళ్లేందుకు కసరత్తు. మెరుగైన వైద్య సేవల కోసం కేంద్రం చర్యలు. పరిశుభ్రత, ఆరోగ్యంపై నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమం. సామాజిక ఆరోగ్య కేంద్రాలకు 10 లక్షల చొప్పున సాయం. సమాజ్వాదీలో మళ్లీ అంతర్గత విభేదాలు. కొడుకును పక్కన పెట్టి అభ్యర్థుల జాబితా ప్రకటించిన ములాయం. నేడు మద్దతుదారులతో సీఎం అఖిలేష్ భేటీ. నేడు అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం. ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకునే అవకాశం. పార్టీ నియమావళిని సవరిస్తేనే చిన్నమ్మకు పగ్గాలు. 6 రకాల ప్రాజెక్టులు తమ పర్యవేక్షణలో ఉండాలని కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం బోర్డు పరిధి ఉండాలని, చట్టంలోని అంశాలు అమలు కావాలంటే 6 రకాల ప్రాజెక్టులు తమ పరిధిలోకి తేవాలని సూచించింది. ఈ మేరకు బోర్డు పని నిర్వహణకు సంబంధించిన ముసాయిదాను తయారు చేసి ఇరు రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలు కోరింది. నవంబర్ 16న జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకుని తమ పని నిర్వహణకు సంబంధించిన ముసాయిదాను కృష్ణానది యాజమాన్య బోర్డు రూపొందించింది. ఇరు రాష్ట్రాలు నీరు వినియోగించుకుంటూ నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసి 2 రాష్ట్రాలు వినియోగించుకుంటున్న ప్రాజెక్టులు, నీటిని ఒక రాష్ట్రం వినియోగించుకుంటూ విద్యుత్తును ఇంకో రాష్ట్రం వినియోగించుకునే ప్రాజెక్టులు, ఒక రాష్ట్రం నీరు వినియోగించుకునే ప్రాజెక్టు ప్రభావం ఇంకో రాష్ట్రం నీటి కేటాయింపులపై ప్రభావం చూపే ప్రాజెక్టులు, 2 రాష్ట్రాలు బోర్డు పరిధిలోకి తేవాలనే ప్రాజెక్టులు, నేరుగా బోర్డు పరిధిలో లేకుండా రాష్ట్రాలే నిర్వహిస్తున్న ప్రాజెక్టులు కూడా పర్యవేక్షణ, నీటి వినియోగ లెక్కల కోసం బోర్డు ఆధీనంలో ఉంటాయని ముసాయిదాలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8) ప్రకారం 2 రాష్ట్రాలకు ప్రాజెక్టుల ద్వారా నీటి సరఫరా, అంతర్రాష్ట్ర జలవనరుల చట్టం 1956 ప్రకారం ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులను అమలు జరిగేలా చూడడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలతో చేసుకున్న ఒప్పందాలు అమలు జరిగేలా చూడటం, కృష్ణా ఉపనదులపైన కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నిర్మాణంలో ఉన్న కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల పర్యవేక్షణ, కొత్తగా ప్రతిపాదించే ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇవ్వడం బోర్డు పనిగా ముసాయిదా పేర్కొంది. కొత్త ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు ఇచ్చేటప్పుడు ట్రైబ్యునల్ అవార్డు మేరకు చేసిన కేటాయింపులపై వ్యతిరేక ప్రభావం ఉండదని, నిర్ధారణకు రావాల్సి ఉంటుందని పేర్కొంది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నోటిఫై చేసే ఆపరేషన్ ప్రోటోకాల్ అమలు, సాగుకు, విద్యుత్ ఉత్పత్తికి మధ్య వివాదం తలెత్తితే సాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం, సాగు, తాగునీటికి మధ్య వివాదం తలెత్తితే తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని, నికర జలాల కేటాయింపులో ఎలాంటి తేడా ఉండదని తెలిపింది. బోర్డు సమావేశాన్ని సభ్యులతో చర్చించి సభ్య కార్యదర్శి నిర్ణయిస్తారని, బోర్డు నిర్ణయానికి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. బోర్డు నిర్ణయంపై భేదాభిప్రాయం ఉంటే అపెక్స్ కౌన్సిల్ను సంప్రదించవచ్చని సూచించింది. బోర్డు చైర్మన్ 2 రాష్ట్రాల నుంచి ఒక్కో సభ్యుడు ఉంటే సమావేశం నిర్వహించవచ్చని, వీలైనంత వరకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవడం, అవసరమైతే ఓటింగ్ నిర్వహించాలని ముసాయిదాలో తెలిపారు. సమానంగా ఓట్లు వస్తే చైర్మన్ కూడా ఓటేస్తారని పేర్కొన్నారు. బోర్డు నిర్వహణకు సంబంధించి చైర్మన్ నిర్ణయం అంతిమమని, సభ్య కార్యదర్శి, చీఫ్ ఇంజనీర్ల విధుల్ని కూడా ముసాయిదాలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. బోర్డు ఏదైనా అంశాన్ని అపెక్స్ కౌన్సిల్ దృష్టికి తేవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ముసాయిదాను ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులకు పంపిన కృష్ణా యాజమాన్య బోర్డు అభిప్రాయాలు చెబితే తదుపరి సమావేశంలో చర్చిస్తామని పేర్కొంది. టీవీ, అంతర్జాలం, ఫోన్ కనెక్షన్లు కేవలం ₹149కే అందించే ఫైబర్ గ్రిడ్ సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు. డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దిన రాజోలు నియోజకవర్గంలోని మోరీ గ్రామంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి బహుళజాతి సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ గ్రామంగా రూపుదిద్దుకున్న మోరీలో
అనేక ఆధునిక సేవలు నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో మోరి గ్రామానికి చేరుకుంటారు. గ్రామాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సహకరించిన ప్రవాసాంధ్రుడు సాల్మన్ డార్విన్ నివాసంలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సీఎం సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాలను డిజిటల్గా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. అనంతరం మోరి గ్రామంలో అమర్చిన ఎల్ఈడీ వీధి దీపాలను, నగదురహిత లావాదేవీలను, 100% మరుగుదొడ్లను ఆయన ప్రారంభిస్తారు. ఇంటి, నీటి పన్నులు కట్టేందుకు ఆంధ్రప్రదేశ్లోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ చెల్లింపు విధానం ఈ కలెక్షన్కు చంద్రబాబు అంకురార్పణ చెయ్యనున్నారు. అంతర్వేదిపాలెంలో నిర్మించే మినీ ఫిషింగ్ హార్బర్, కేసినాపల్లి కాల్వ ఆధునీకీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మోరిపోడు గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ సేవలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే రాజోలులో నూతనంగా నిర్మించిన రక్తదాన కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇతర రాష్ట్రాలకు రాకపోతే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి ఈ ఫైబర్ నెట్వర్క్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 360 కోట్లతో ఖర్చు పెట్టి వాళ్ళు చేయడం జరిగింది. అది ఈ గ్రామానికి కనెక్షన్ ఇచ్చారు. ఇవాళ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా 149 రూపాయలతోటి ఇంటర్నెట్ కానీ, టెలిఫోన్ కానీ, టీవీ కానీ ఈ 3 కార్యక్రమాలకు 149 రూపాయలు సామాన్యుడికి అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం ఇది ఫుల్గా సక్సెస్ అవుతుంది నమ్మకం మాకు ఉంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణలో నిరుపేద ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్ల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన రాజ్యాంగ ప్రక్రియను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రిజర్వేషన్లు పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ అంశంపై ప్రగతి భవన్లో మంత్రులు, అధికారులతో ఆయన చర్చలు జరిపారు. తమిళనాడులో బలహీన వర్గాల జనాభాకు అనుగుణంగా 69% మేర రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో 50% మించకుండా కోర్టు తీర్పులున్నాయి. తెలంగాణలో కూడా రిజర్వేషన్లు పెంచాలని ఇందుకు శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుతామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో తెలంగాణ ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అంశాన్ని చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు 6% రిజర్వేషన్ అమలైందని, తెలంగాణలో ఎస్టీల జనాభా 9%కి పైగా ఉన్నందున మరింత పెంచాల్సి ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంపై నేడు శాసనసభలో చర్చ జరగనుంది. స్వల్పకాలిక చర్చ కింద ఈ అంశాన్ని చేపడతారు. ప్రశ్నోత్తరాల సమయంలో భద్రాద్రి జిల్లాలో ఎత్తిపోతల పథకాలు, దీపం పథకం, వైరస్ సంబంధ వ్యాధులు, వెల్నెస్ సెంటర్లు, పాడి రైతులకు జీవనోపాధి, ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్మెంట్ బకాయిలు, పద్మాలయ స్టూడియోస్కు భూ కేటాయింపు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. శాసనమండలిలో తెలంగాణలో జాతీయ రహదారుల అంశంపై చర్చ చేపడతారు. భూసేకరణ బిల్లుపై నేడు మండలిలో చర్చ జరగనుంది. శాసనసభ ఆమోదించిన భూసేకరణ బిల్లును ఇవాళ శాసన మండలిలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం యావత్ భారతం అసాధారణ శక్తితో ఉద్యమిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదురహిత లావాదేవీల్ని అలవాటు చేసుకునేందుకు ప్రజలంతా చేస్తోన్న కృషిని ట్విట్టర్లో కొనియాడిన మోదీ వారందరికీ రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న డిజీ మేళాను ప్రధాని ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు ఎలా జరపాలో నేర్చుకుని ఆ విధానాన్ని అనుసరించేలా ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపేందుకు డిజీ మేళా ఓ మంచి మార్గమని మోదీ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో డిజిటల్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డిజిటల్ కార్యకలాపాల పెంపుపై భారత వర్తక సమాఖ్య, కేంద్ర ఐటీ శాఖ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం కార్యక్రమానికి హాజరైన ఆయన అనేక సంస్థలు కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 26 మధ్య జరిగిన లావాదేవీల వివరాలు ప్రకటించిన ఆయన రూపే కార్డులు తీసుకునే వారి సంఖ్య రోజుకు 21 లక్షలకు పెరిగిందన్నారు. రూపే కార్డు కార్యకలాపాలు 621% పెరిగి రోజుకు 282 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. E-wallets was 22 lakh per day on 8th of November, is now 75 lakh per day on 26th of December. UPI also doing quite well. The number has risen by 1961%. USSD 97 transaction per day to 4,796 transaction per day. Digital awareness is rising, digital payment is rising, people's interest are rising, and new bodies are coming in a big way for getting involved in the spread of digital awareness.
పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో నల్లధనం జమ చేసిన వారి భరతం పట్టేందుకు ఆదాయ పన్ను శాఖ కార్యాచరణ ప్రారంభించింది. బ్యాంకు ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, ఆ ఖాతాల ద్వారా జరిపిన లావాదేవీల్ని విశ్లేషిస్తోన్న ఆ శాఖ నల్లధనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక నిఘా వర్గాలు సహా మరికొన్ని సంబంధిత సంస్థల ద్వారా అందిన సమాచారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు నల్లధనం ఉన్నవారు ప్రధానమంత్రి పేదల సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆ పథకం కింద నల్లధనాన్ని వెల్లడించిన వారి వివరాల్ని రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. నల్లధనం ఉన్నవారు బయటపడేందుకు పీఎంజీకేవైనే ఆఖరి అవకాశమని, ఆ పథకం గడువు ముగిశాక నల్ల కుబేరులకు కష్టకాలం తప్పదని ఐటీ శాఖ ఉన్నతాధికారి హెచ్చరించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సామాజిక ఆరోగ్య కేంద్రాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్రం నేడు కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. బహిరంగ మల విసర్జన రహిత బ్లాకులుగా ఇప్పటికే ప్రకటించిన ప్రాంతాల్లో పరిశుభ్రత ఆరోగ్యం ఎల్లప్పుడూ కార్యక్రమాన్ని తాగునీరు, పరిశుభ్రత మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల సహకారంతో కేంద్ర ఆరోగ్య శాఖ నేటి నుంచి ప్రారంభించనుంది. దేశంలోని 708 బహిరంగ మల విసర్జన రహిత బ్లాకుల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు సిహెచ్సిల్లో పరిశుభ్రత మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతోంది. ఆయా ఆరోగ్య కేంద్రాల్లో ప్రమాణాలను పెంచేందుకు ఒక్కో సిహెచ్సికి 10 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయాన్ని కేంద్రం అందించనుంది. కాయకల్ప పురస్కారాలు అందుకున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్న గ్రామ పంచాయతీలు సైతం బహిరంగ మల విసర్జన రహిత పల్లెలుగా మారేందుకు పరిశుభ్రత ఆరోగ్యం ఎల్లప్పుడూ కార్యక్రమం ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్పై కసరత్తు చేస్తోన్న వేళ ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్వాదీ పార్టీలో మరోసారి ముసలం మొదలైంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆయన అనుచరుల్ని పక్కన పెడుతూ ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సింహభాగం ఎన్నికల అభ్యర్థులను ప్రకటించేశారు. ఆ జాబితాలో అఖిలేష్ పేరును కూడా చేర్చిన నేతాజీ ముఖ్యమంత్రికి ఎక్కడైనా పోటీ చేసే స్వేచ్ఛ ఉందన్నారు. తండ్రి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న అఖిలేష్ భవిష్యత్ కార్యాచరణపై నేడు తన మద్దతుదారులు, అనుచరులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ తొలి జాబితాను విడుదల చేశారు. తన కుమారుడు సీఎం అఖిలేష్ యాదవ్ బుందేల్ఖండ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. ముఖ్యమంత్రి ఆయన మద్దతుదారులకు మొండిచేయి చూపారు. 403 స్థానాలకు గాను తొలి విడతగా 325 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేసిన ములాయం 176 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరో అవకాశమిచ్చారు. ఆ జాబితాలో కుమారుడు అఖిలేష్ యాదవ్ పేరును చేర్చలేదు. పైగా అఖిలేష్ అభ్యంతరం తెలిపిన వారికి టికెట్లు ఇచ్చిన ములాయం సీఎం వర్గానికి చెందిన మంత్రులు రామ్ గోవింద్ చౌదరి, పవన్ పాండే, అరవింద్ సింగ్ గోపే వంటి వారికి చోటు కల్పించలేదు. అఖిలేష్ అభ్యంతరం చెప్పినప్పటికీ 40కి పైగా క్రిమినల్ కేసులున్న అతిక్ అహ్మద్కు టికెట్ ప్రకటించారు. తన సోదరుడు శివపాల్ యాదవ్ను జశ్వంత్ నగర్ నుంచి ములాయం పోటీకి దింపారు. బీహార్లో మాదిరిగా మహాకూటమి ఏర్పాటు చేస్తారన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన నేతాజీ ఈ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిగా ఎవర్నీ ప్రకటించని ములాయం అలాంటి సంప్రదాయం తమ పార్టీలో లేదన్నారు. శాసనసభ్యులే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని స్పష్టం చేశారు. నోట్ల రద్దుపై భాజపాకు ప్రజలే బుద్ధి చెబుతారని ములాయం ఆగ్రహం వ్యక్తం చేశారు. उत्तर प्रदेश के चुनाव में भी नोटबंदी का जवाब जनता दे देगी और नोटबंदी का जवाब हम नहीं देंगे, जनता देगी। कभी आपने देखा क्या बीजेपी कभी सही बोलती है? बीजेपी जितनी बोलती है क्या सही बोलती है? उन्होंने चुनाव में कहा था 15 लाख रुपया हम सादा नागरिकों को देंगे, आप में से कितने को मिला? తాను లేని సమయంలో తన వర్గాన్ని పక్కన పెట్టి మరీ ఎన్నికల జాబితా ప్రకటించడంపై ముఖ్యమంత్రి అఖిలేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బుందేల్ఖండ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అఖిలేష్ తాను సూచించిన వారి పేర్లు గల్లంతవడంపై ములాయంతో చర్చిస్తానని చెప్పారు. मेरी जानकारी में नहीं है अभी लिस्ट में क्या है। मैं समझता था जो जीत सकते हैं। मैंने भी एक सूची राष्ट्रीय अध्यक्ष जी को दी थी। తండ్రి తీరుకు నిరసనగా సహాయ మంత్రి స్థాయిలో ఉన్న ఉత్తరప్రదేశ్ గృహ అభివృద్ధి మండలి సలహాదారు సురభి శుక్లాపై అఖిలేష్ వేటు వేశారు. ములాయం విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో సుల్తాన్పూర్ నుంచి సురభి శుక్లా భర్త చోటు సంపాదించినట్లు సమాచారం. మద్దతుదారులతో నేడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన అఖిలేష్ వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించనున్నారు.
ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చినా ప్రజల సహకారం లేనిదే గ్రామాల అభివృద్ధి సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ ఏడాది 4500 కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని, వచ్చే ఏడాది 6000 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తామని తెలిపారు. ఈ సంవత్సరం 2500 పంచాయతీ బిల్లులు కట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మరి ఒక్కొక్క బిల్డింగ్ కి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఈ కార్డ్ అనేది మనం ఇచ్చినాం, అట్లా టచ్ చేస్తేనే నీళ్లు కూడా వస్తాయి. తర్వాత 20 లీటర్లు అయితేనే నీళ్లు ఆగిపోతున్నాయి. ఒకవేళ కార్డు మనకు పనిచేయకపోయినా ₹2 కాయిన్ మనం దాంట్లోకి వేస్తేనే 20 లీటర్ల నీళ్లు వస్తాయనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇవి చాలా బాగా ఉన్నాయి. తిరుపతిలో జరగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల కోసం తిరుపతి నగరాన్ని 160 కోట్ల రూపాయలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన ఈ సమావేశాలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. సైన్స్ రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతుంది. ఈ సంవత్సరం టెక్నాలజీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా, ఈ మంత్ ఉన్నది నెక్స్ట్ మంత్ ఉంటుందా, ఈ రోజు ఉన్నది నెక్స్ట్ డే ఉంటుందా, ఈ గంట ఉన్నది నెక్స్ట్ గంట. అలాంటి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న యూత్ ఎవరైతే సైంటిస్టులు కానీ, యూనివర్సిటీలో చదివే వాళ్ళు కానీ, చిల్డ్రన్ కానీ, వాళ్ళందరూ కూడా ఎక్కువ అవేర్నెస్ తెచ్చి ఎక్కువ రీసెర్చ్ చేసేట్టుగా చేయాలంటే ఇటువంటి నేషనల్ సైన్స్ కాంగ్రెస్ లాంటి జరగటం నిజంగా అదృష్టం. విద్యార్థులకు ఇస్తున్న ఉపకార వేతనాల విధానంలో అవినీతికి తావు లేకుండా సమూల మార్పులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఉపకార వేతనాల చెల్లింపు విధానం, ఆన్లైన్ వినియోగం వంటి అంశాలపై సూచనలు స్వీకరించేందుకు ప్రత్యేక కార్యశాలను విజయవాడలో నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో వచ్చే అభిప్రాయాలు అనుసరించి నూతన ఉపకార వేతనాల పంపిణీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. స్కాలర్షిప్స్ ద్వారా లబ్ధి పొందేటువంటి విద్యార్థులు కానీ, విద్యా సంస్థలు కానీ, వీటన్నిటిని కూడా జవాబుదారీతనం తీసుకురావడం జరిగింది. అవినీతికి తావు లేకుండా చేయటం, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు ఏవైతే ఉన్నాయో విధానానికి సంబంధించి కానీ వాటిని కూడా మార్చడం జరిగింది. ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ మొత్తం వ్యవస్థని సమూలంగా మార్చి విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దడానికి ఇది ఒక పెద్ద ప్రయత్నం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నల్గొండలో వేడి సాంబార్ పాత్రలో పడి బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 6 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకున్న జాగ్రత్తలను నివేదిక రూపంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ నెల 24న మధ్యాహ్న భోజనం సమయంలో వేడి సాంబార్ పాత్రలో పడి 5 ఏళ్ల జయవర్ధన్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల సంరక్షణపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజనం వడ్డించే విషయంలో పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులను బాధ్యులుగా చేయాలని కమిషన్ అభిప్రాయపడింది. పాఠశాల ప్రాంగణంలో వంటగది లేదా వంట చేసే ప్రాంతాలు విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా చూడాలని స్పష్టం చేసింది. మౌలిక సదుపాయాల కల్పన సహా విద్యార్థులకు భోజనం వడ్డించే విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది. అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం, సర్వసభ్య సమావేశం నేడు చెన్నైలో జరగనుంది. 27 ఏళ్లకు పైగా అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జయలలిత మృతి చెందినందున పార్టీ మరో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. జయన్ నెచ్చలి శశికళనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని పార్టీ సీనియర్లు బహిరంగ ప్రకటనలు విడుదల చేస్తున్నారు. కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. పార్టీ నియమావళి శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు అడ్డుగా నిలుస్తోంది. 5 ఏళ్లు నిరంతరాయంగా కొనసాగిన వారినే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని అన్నాడీఎంకే నియమావళి పేర్కొంటోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిని పార్టీ కార్యవర్గం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని చెబుతోంది. శశికళను జయలలిత 2011లో పార్టీ నుంచి బహిష్కరించారు. కాబట్టి శశికళకు 5 ఏళ్లు నిరంతరాయంగా సభ్యత్వం లేదు. సమావేశంలో ముందు జయలలిత మృతికి సంతాప తీర్మానాన్ని ఆమోదించనున్నారు. శశికళను పార్టీ అధినేత్రిగా ఎన్నుకునేందుకు వీలు కలిగేలా పార్టీ నియమావళిని మార్చే తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంది. తర్వాత మరో తీర్మానం ద్వారా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటూ తీర్మానం ఆమోదించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు శశికళ తన అభిప్రాయాన్ని స్పష్టం చేయలేదు. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలుగా నిజామాబాద్ ఎంపీ కవితను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నామినేట్ చేశారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ భారత రీజియన్కు సుమిత్రా మహాజన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఎంపీ కవితను సభ్యురాలుగా నామినేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఏ అదనపు సంచాలకులు ఎస్ఆర్ మిశ్రా లేఖ పంపారు.
కవిత కమిటీ సభ్యురాలుగా 3 ఏళ్లు పదవిలో కొనసాగుతారు. చట్టసభలకు మహిళా ప్రాతినిధ్యం పెంపు, లింగ సమానత్వం కోసం కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్స్ CWP 1989లో ప్రారంభమైంది. 7గురితో కూడిన CWP స్టీరింగ్ కమిటీకి లోక్సభ సభ్యురాలు మీనాక్షి లేఖి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. కొన్ని రోజుల క్రితం అనూహ్యంగా రాజీనామా చేసిన నజీబ్ జంగ్ స్థానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా హోంశాఖ మాజీ కార్యదర్శి అనిల్ బైజాల్ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం కోసం బైజాల్ పేరును పంపినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1969 IAS బ్యాచ్కు చెందిన 70 ఏళ్ల బైజాల్ అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు. గత యూపీఏ ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయల వ్యయంచనాలతో ప్రవేశపెట్టిన జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన బైజాల్ గతంలో ఢిల్లీ పట్టణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆర్థిక సంవత్సరం తేదీల మార్పు సాధ్యాసాధ్యాల అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించింది. ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుండగా ఆ తేదీని జనవరి 1కి మార్చడంపై మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు శంకరాచార్య నేతృత్వంలో ఆర్థిక శాఖ కమిటీ వేసింది. తేదీల మార్పు అవసరాన్ని సాధ్యాసాధ్యాల్ని పరిశీలించిన కమిటీ కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిక సమర్పించింది. ఆర్థిక సంవత్సరం తేదీల మార్పు ద్వారా కలిగే లాభ నష్టాలు సహా వేర్వేరు రంగాలపై పడే ప్రభావాన్ని వివరిస్తూ రూపొందించిన ఆ నివేదికను కేంద్రం త్వరలోనే బహిర్గతం చేయనుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్లో ఏప్రిల్ మార్చి మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం తేదీల్ని మార్చాలంటే పన్ను సహా మరికొన్ని చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుంది. రోజురోజుకి మరింత మెరుగ్గా రాణించాలన్నదే తన ఉద్దేశమని, ప్రత్యేకంగా లక్ష్యాలు నిర్దేశించుకోనని ప్రపంచ నెంబర్ 1 టెస్ట్ బౌలర్ అశ్విన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ జట్టుకు కుంబ్లే కోచ్గా ఉండటం సానుకూల పరిణామమన్నారు. కెరియర్ పరంగా తనకు కుంబ్లేకు ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయని వ్యాఖ్యానించాడు. అశ్విన్ను ప్రముఖ పాదరక్షల సంస్థ వాక్మేట్ అఖిల భారత ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో అశ్విన్ పాల్గొని క్రికెట్కు సంబంధించి పలు విషయాలను వెల్లడించాడు. క్రికెట్ విషయంలో తనను చిన్ననాటి నుంచి ప్రోత్సహించిన తల్లిదండ్రులే తనకు స్ఫూర్తని స్పష్టం చేశాడు. సచిన్, ద్రవిడ్ తర్వాత ICC క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న 3వ భారత క్రికెటర్గా రికార్డు సాధించడంపై విభిన్నంగా స్పందించాడు. Both the names that you suggested are people with amazing stats and amazing reputation in this country or across the globe as well. And generally, when you see India or generally when you take India as a cricketing nation or a sporting nation, we are a nation that backs the batsman. We don't quite understand the bowlers at all. And the most important aspect of cricket is bowlers, because if you don't have bowlers, you will not win games. And obviously, my batting comes as a very handy addition to my bowling skills. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.